మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డూ వివాదం రాజకీయమైనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను అని ప్రకటన చేసిన తర్వాత డిక్లరేషన్ చుట్టూనే వివాదం మొత్తం మళ్ళీ నడుస్తున్న పరిస్థితి. కూటమికి సంబంధించిన పార్టీల నాయకులు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100% డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. గతంలో ఆయన ఇవ్వకుండా శ్రీవారికి ఆయన నమ్మకం లేదు కాబట్టే గతంలో ఆయన ఇవ్వలేదు. ఈసారైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. అది ఇస్తేనే దర్శనం చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తామంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇటు కూటమి పార్టీకి సంబంధించిన నాయకులే కాదు, హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి దగ్గరే అడ్డుకుంటామని చెప్పి తెగేసి చెప్తున్నారు. దీంతో తిరుమలలో ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో రాజకీయంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణం చాలా హీట్ ఎక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా అసలు ఈ డిక్లరేషన్ ఏంటి, డిక్లరేషన్ ఫామ్లో ఏముంది, ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంది, గతంలో ఎవరెవరు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశారు, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు డిక్లరేషన్ ఫామ్ అందులో ఏముందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై ఏ నాన్ హిందూ పిలిగ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు శ్రీ తిరుమల టెంపుల్. ఎవరైతే అన్య మతస్థులు ఉంటారో, హిందువులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ ఇది. యాజ్ పర్ రూల్ 136 ఆఫ్ టీటీడీ రూల్స్ అండర్ యాక్ట్ నెంబర్ 1987 ఇష్యూడ్ బై జీవో ఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 9/4/1990 ఏప్రిల్ 9వ తారీఖు ఈ జీవో అనేది వచ్చింది. సో దాని ప్రకారం ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏముంది అంటే డాష్లో ఎవరైతే దర్శించుకుంటున్నారో నాన్ హిందూ కాని వాళ్ళు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇతర మతాల వాళ్ళు ఎవరైతే శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వారి యొక్క పేరు ఇక్కడ రాయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డిక్లరేషన్ ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయాలి. బిలాంగ్ టు డాష్ రిలీజియన్, ఆయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ అని రాయాలి. హౌఎవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ టు హిస్ వర్షిప్. నేను క్రిస్టియన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయినప్పటికీ కూడా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉంది, నమ్మకం ఉంది, కాబట్టి నేను దర్శించుకోవాలనుకుంటున్నానని చెప్పి ఈ ఫామ్లో రాయాలి. ఆయన సిగ్నేచర్ పెట్టాలి, మొబైల్ నెంబర్ రాయాలి. సో తర్వాత విట్నెస్ కూడా అండి, అంటే ఇది సాక్షి సంతకం కూడా, ఆయన సాక్షిగా కూడా ఒకళ్ళు ఉండాలి. సో విట్నెస్ దగ్గర ఎవరు పేరు రాస్తారో, ఒకవేళ నిజంగా డిక్లరేషన్ ఇస్తే చైర్మన్లుగా పనిచేసిన వారి హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, లేదంటే ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి గారు, వీరేమన్నా విట్నెస్గా ఉండి సంతకాలు చేస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇది ఈ ఫామ్ ఈ విధంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో దర్శించుకున్నారు, కానీ ఈ డిక్లరేషన్ పద్ధతిని పాటించలేదు. అసలు ఈ డిక్లరేషన్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 1932 బ్రిటిష్ కాలం నుంచి వచ్చిందండి. బ్రిటిష్ కాలంలో కూడా దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి అన్యమతస్తులు ఎవరైనా వెళ్ళి అక్కడ అన్యమత ప్రచారం చేస్తారని, లేకపోతే హిందూ దేవాలయాలను కాపాడటం కోసం, ఆస్తుల్ని కాపాడటం కోసం, సో ఇతర మతాల వాళ్ళు ఏమైనా గలాట సృష్టించే అవకాశం ఇలాంటివి కొన్ని ఉన్న నేపథ్యంలో బ్రిటిష్ వారే అప్పటి నుంచే తీసుకొచ్చారు 1932 నుంచి. ఆ తర్వాత చాలామంది అప్పుడు అంటే ప్రముఖులు ఎవరు, ఇంత రాజకీయం అప్పుడు లేదు కదా, సో ఇలాంటి పరిస్థితులు లేవు కదా, సో అంత చర్చనీయాంశం కాలేదు. ఎవరన్నా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు, కొంతమంది సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఆ భక్తులు, శ్రీవారి భక్తులు వెళ్తుంటారు, వస్తుంటారు, పెద్ద గొడవ ఏం లేదు. ఆ తర్వాత అసలు గొడవ అంతా స్టార్ట్ అయింది. తర్వాత 1969లో కొన్ని రూల్స్ తీసుకొచ్చారండి. ఆ రూల్స్కి సంబంధించి 85 నుంచి 91 ఒక 6 రూల్స్ తీసుకొచ్చారు. ఆ 6 రూల్స్లో ఒక రూల్గా ఈ డిక్లరేషన్ కూడా చేర్చారు. ఆ తర్వాత 1990లో ఇప్పుడు నేను చదివాను కదా జీవో, ఇక్కడ 9/4/1990 జీవో నెంబర్ 311, ఇది ఈ ఫామ్ అనేది అప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఒక జీవో రూపంలో తీసుకొచ్చారు. 1990లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ జీవో తీసుకొచ్చారు. ఒక రూల్ ప్రకారం ఇది ఉంది. సో అప్పటి నుంచి కూడా చాలామంది అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. డిక్లరేషన్ ఫామ్ మీద సైన్లు చేస్తున్నారు, పేర్లు రాస్తున్నారు, కొంత నడుస్తుంది. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఎప్పుడు క్రియేట్ కాలేదు. ఆ తర్వాత 2006వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాల్సిందని చెప్పి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్, మొదటి గవర్నమెంట్లో యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఈ ఆల్రెడీ జీవో ఉంది, దీన్ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చారు, దీనికి చట్టబద్ధత కల్పించారు. సో డెఫినెట్గా
ఎవరైనా అన్య మతస్థులు వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఆ తర్వాత 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో కూడా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. డిక్లరేషన్ ఆయన ఇవ్వలేదు. మరొక ముఖ్యమైన విషయం 2012 తర్వాత 2016లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. 2017లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు కూడా డిక్లరేషన్ మీద ఆయన సంతకం చేయలేదు. సో గతంలో ప్రముఖులు కొంతమంది సందర్శించుకున్నప్పుడు సంతకాలు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ వారు ముస్లిం. రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డిక్లరేషన్ మీద సంతకం చేశారు. అంత గొప్ప గొప్ప ప్రముఖులు, మహానుభావులు వెళ్ళినప్పుడు సంతకాలు చేస్తున్నారు అన్య మతస్థులుగా ఉన్నవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి నొప్పి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతకం చేయట్లేదు? అంటే శ్రీవారి మీద ఆయనకి నిజంగా నమ్మకం లేదా? అందుకనే ఆయన సైన్ చేయట్లేదా? ఇలాంటి విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినప్పటికి కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి. ఆల్రెడీ జీవో వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ ఉంది. దీనికి ఒక చట్టబద్ధత ఉన్న పరిస్థితి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. 2016, 17లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో కూడా సంతకం చేయలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు కూడా ఆయన సంతకం చేయలేదు. అప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సంతకం చేయాలి కదా, 10 మందికి ఆదర్శంగా నిలవాలి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పక్కన పెట్టేశారు. 2020 సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలండి. కానీ ఆయన ఒక్కడే పట్టు వస్త్రాలు సమర్పించారు. అది కూడా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా. సో అప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినాయి, పెద్ద గొడవ జరిగింది. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అసలు డిక్లరేషన్ లేదు, ఏమి లేదు, అలాంటిది పద్ధతే ఏం లేదు. ఇప్పుడు ఏ మతస్థులైనా ఎవరైనా సరే రావచ్చు, శ్రీవారిని దర్శించుకోవచ్చు, అలాంటి పద్ధతి మేము తీసేసామని చెప్పి ఒక ప్రకటన చేశారు. సో అప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంతో మరింత హీట్ ఎక్కిన పరిస్థితి రాజకీయంగా కూడా కనిపించింది. ఆయన అన్యమతస్థుడు కాబట్టి, తిరుమల శ్రీవారి మీద ఆయనకి నమ్మకం లేదు కాబట్టి, భక్తి లేదు కాబట్టి టీటీడీని పూర్తిగా నిర్లక్ష్యం చేసేశాడు. ఆ పవిత్రమైన ప్రసాదాన్ని కూడా ఆయన మలినం చేసేశాడు, కలుషితం చేసేశాడు. ఆయనకు నిజంగా విశ్వాసం ఉంటే తిరుమల శ్రీవారి ఆలయ విశిష్టతను, ఆ పవిత్రతను కాపాడేవాడు. ఆయన అన్యమతస్థుడు కాబట్టి, అంత నమ్మకం ఆయనకి లేదు కాబట్టి ఇదంతా జరిగింది. మొత్తం వ్యాపారమయమైపోయింది. తిరుమల శ్రీవారి లడ్డు ఒకటే కాదు, అందులో ఉపయోగించే మిగతా ఇంగ్రీడియంట్స్, జీడిపప్పులు కావచ్చు, కిస్మిస్లు కావచ్చు, యాలకులు కావచ్చు, అవన్నీ నాసిరకంతో లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారని చెప్పి ఒక వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో కూడా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత పూర్తిగా వ్యాపారం చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి టికెట్లు అమ్ముకోవడం కావచ్చు, శ్రీవారి ఆస్తులకు సంబంధించి కొల్లగొట్టారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో శ్రీవారి మీద ఆయనకి భక్తి, నమ్మకం లేదు. అందుకే పూర్తిగా టీటీడీని ఒక వ్యాపారమయంగా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు అక్కడ జరిగాయని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, కూటమి పార్టీలు కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఇప్పుడు ఇంత వివాదం జరిగిన తర్వాత శ్రీవారి మీద ఆయనకి నమ్మకం లేదు, లడ్డూ వివాదం ఇంత పెద్ద స్థాయిలో జరిగినటువంటి నేపథ్యంలో, ఇప్పుడు తిరుమలకి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడైనా ఇంత వివాదం జరిగిన తర్వాత అయినా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా లేదా అన్నది కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. పెట్టకపోతే ఆలయం లోపలికి రానిచ్చేది లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దుర్బుద్ధితో ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. భక్తుల మనోభావాలు ఆయన గాయపరిచాడు కాబట్టి దానికి పరిహారం కోసం, దాన్ని ప్రక్షాళన కోసం మేమిప్పుడు పూజలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మేమిప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నాం. సరే, పూజలు చేయండి, తిరుమల శ్రీవారిని దర్శించుకోండి, ఎవరూ కాదంటలేదు. మీరు అన్య మతస్థుడు అయినప్పటికీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఏదైతే రూల్ ఉందో, ఏదైతే చట్టం ఉందో, ఏదైతే ఒక జీవో అమల్లో ఉందో దాన్ని ఎందుకు పాటించట్లేదు? ఒక సైన్ చేసేస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ జీవో ఉంది, చట్టం ఉంది. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోవట్లేదు, అంత సీరియస్గా తీసుకోవట్లేదు? ఈ రకమైనటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు ఇంత వివాదం రేగిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద పేరు రాసి సంతకం చేస్తారా లేదా చూడాలి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.